పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ ఎంపీ పబ్లిసిటీ పీక్, నియోజకవర్గంలో వీక్, పావలా పనికి రూపాయి పావల ప్రచారం, నియోజకవర్గానికి గాలికి వదిలేసిన ఎంపీ. విజయనగరం నియోజకవర్గంలో అన్ని ప్రాబ్లమ్స్. మిగిలిన మూడేళ్ళైనా ఏదైనా చేస్తారా? ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల నియోజకవర్గంలో సాధారణమైన రైతు కుటుంబంలో వ్యక్తిగా చెప్తారు. నెమ్మదిగా ఆనాటి మీడియా రంగంలో ప్రవేశించారు. ఓ పెద్ద మీడియాలో విలేకరిగా పనిచేశారు. తర్వాత స్వర్గీయ ఎర్రం నాయుడు లాంటి మహామహులతో కలిసి తిరిగారు. మెల్లిగా రాజకీయం వంటపట్టించుకున్నారు. కింజరపు సోదరులు, వారసులు కుటుంబంలో చేదోడు వాదడుగా ఒక మాటలో చెప్పాలంటే కింజరపు కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటారు. ఇంకేముంది, తన సొంత జిల్లా శ్రీకాకుళం నుంచి ప్రమోషన్ వచ్చింది. ఏకంగా ఎంపీగా మొన్న విజయనగరం జిల్లా నుంచి ఎంపీగా గెలిచారు. రాజకీయ అనామకులు ఎవరు నిలిచినా గెలిచే ఎన్నిక కాబట్టి ఆయన సునాయాసంగా గెలిచారని అంటున్నవారు లేకపోలేదు. ఎంపీగా ఆయన కాస్త మంచి మార్కులు ఇద్దామని అధిష్టానం భావించినా జనం మాత్రం ఏమంత మంచి మార్కులు వేయడం లేదు. ముఖ్యంగా ఎంపీగా ఆయన గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆయన చేసింది ఏంటయ్యా అంటే పబ్లిసిటీ మాత్రమేనట. ఇక ఆయన గురించి చాలా అర్థం అనుకుంటున్నాం, కానీ ఆయనతో మాకేం పని, ఎందుకు ఆయనని ఉన్నా అడగాలి, సమాజానికి ఆయన వల్ల ఏం ఉపయోగం, ఇవన్నీ రాస్తామనుకున్నాం. కానీ కొంచెం టైం తీసుకుందాం, ఎందుకంటే 2 ఏళ్ళు కాలేదు కాబట్టి ప్రభుత్వానికి కొంత రాసుకుని తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఉన్న ఎంపీకి ఉన్న విషయాలు ఇప్పుడు రాసిన తర్వాత వీలైనంత వేరే సంచికలో రాద్దామని భావిస్తున్నాం. ఇక ఆయన తొలిసారిగా ఎంపీగా గెలిచిన పబ్లిసిటీలో మాత్రం టాప్ గేర్లో దూసుకుపోతున్నారు. పార్లమెంటుకు లాల్చి కట్టుకుని సైకిల్పై వెళ్లడం, అమరావతి నిర్మాణానికి తొలి నెల ఎంపీ జీతం విరాళంగా ఇవ్వడం, చదువుకున్న ప్రభుత్వ హాస్టల్లోనే రాత్రి బస చేయడం, ప్రతిపక్ష పార్టీ అధినేత జగన్పై ఒంటికాలపై లేచి విమర్శలు చేయడం, పచ్చ మీడియాను పొగడలతో ముంచెత్తి వారిని బుట్టలో వేసుకోవడం వంటి పబ్లిసిటీ స్టంట్లో ఆరితేరిపోయిన విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు, విజయనగరం ఎంపీగా తొలిసారి గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా తనకు అనుకూలంగా మలుచుకునే దిట్టగా ఇప్పటికీ పేరు గడించారు. ఎన్నికల ఆవిడఫిట్లో కోట్ల ఆస్తులను చూపించి బయటకు మాత్రం సాధారణ కుటుంబం నుంచి వచ్చారని చెప్పుకోవడం నుంచి ఢిల్లీ కాలుష్యం, అమరావతి నిర్మాణం అంటూ హడావిడి ప్రచారాలు చేసే కలిశెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. జాతీయ రాష్ట్ర వ్యవహారాలపై మాట్లాడే ఎంపీ సొంత జిల్లా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించకపోవడంపై నియోజకవర్గ ప్రజలు కూడా పెదవి విరుస్తున్నారు. కలిశెట్టి ప్రచారాలు పీక్స్లో ఉన్నప్పటికీ ఎంపీల పనితీరుపై టీడీపీ చేయించిన ఐవీఆర్ఎస్ సర్వేలో మాత్రం అత్యవసర మార్కులు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఇదే విజయనగరం రాజకీయాల్లో చర్చనీయాంశమవుతుంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఎర్రంనాయుడు నుంచి వైసీపీలో ఉన్న బొత్స వరకు సీనియర్లందరికీ శిష్యగణాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కలిశెట్టికి విజయనగరం ఎంపీగా టికెట్ కేటాయించింది. శ్రీకాకుళం చెందిన ఆయన పార్టీ వేవ్లో విజయం సాధించారు. ఎంపీగా ఎన్నికైన వెంటనే కలిశెట్టి తాను చిన్నప్పుడు చదివిన శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ గుర్తుకొచ్చిందని అక్కడికి వెళ్ళిపోయారు. రాత్రి భోజనం చేసి అక్కడే బస చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత రోజు నుంచి ఇప్పటివరకు ఆ హాస్టల్ ఊసే ఎత్తలేదు. దాని పరిస్థితిని పట్టించుకున్న దాఖలా లేవు. అక్కడ విద్యార్థుల సమస్యలు తీర్చాలన్న కనీస ప్రయత్నం కూడా జరగలేదన్నది లోకల్ టాక్. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీ వెళ్లే ముందు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. వారి మధ్య జరిగిన సంభాషణ కూడా ప్రచారంలో టాప్ లేపారు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావా, డబ్బులున్నాయా, మన వాళ్ళతో చెప్పి బుక్ చేయించమంటావా అని చంద్రబాబు అడిగిన విషయం అప్పట్లో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది విజయనగరం అయిపోయింది. పార్టీ అధ్యక్షుడన్న మాటను కలిసెట్టి విచలుడిగా వాడేసుకున్నాడు. అధినేత అతనికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నమని లోకల్ లీడర్లు చెవులు కోరుకున్నారు. చంద్రబాబు అన్న మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర టీడీపీ నేతలు శ్రీలంతా విజయనగరం ఎంపీకి అంత పేదవాడని ఆరా తీశారట. అప్పుడే అసలు విషయం బయటికి తెలిసిందట. అతడి ఆస్తుల వివరాలు తెలుసుకుని స్థానిక నేతలు నోరెళ్లబెట్టారట. ఎన్నికల సమయంలో ఆడఫిట్లో తన ఆస్తుల విలువ 6,23,65,187గా చూపించారు. అప్పులు 2,12,36,714గా పేర్కొన్నారు. భార్య పేరున కూడా లక్షల్లో ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్లు అఫిడవిట్ సమర్పించారు. ఇవి కాకుండా సుమారు 5 కోట్ల పైన విలువ చేసే వ్యవసాయ భూములు ఉన్నట్లు తెలిపారు. అధికారికంగా ఇంత ఆస్తులు చూపిస్తే అనధికారికంగా మరెంత ఆస్తి ఉంటుందో అని విజయనగరం నేతల్లో టాక్ వినిపించింది. వీటితో పాటు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో తన వాటాలు ఉన్నట్లు చెవులు కోరుకుంటున్నారు. మరి ఇన్ని రకాలుగా ఆస్తులున్న కోటీశ్వరుడు నెలన్నరలోనే ఫ్లైట్ టికెట్ కొనుక్కోలేంత పేదవాడిగా ఎలా మారిపోయారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం పబ్లిసిటీ కోసమే అలా కలరింగిచ్చారని, ప్రచార యావ ఉండాలి కానీ మరి ఈ రేంజ్లో అంటూ నోళ్లు నొక్కుంటున్నారు విజయనగరం జనం. అలాగే ఇటీవల ఫ్రెండ్షిప్ డే రోజున తన చిన్ననాటి పాత స్నేహితులను పిలిపించుకొని ఈత కొట్టడం, ఎంపీగా మొదటి జీతం 1.52 లక్షల అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం కూడా ప్రచారంలో భాగమేనని స్వపక్ష నేతలు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఆయన పార్లమెంటుకు తొలిసారి వెళ్లిన సమయంలో చేసిన స్టంటుకు సీనియర్లు సైతం విసిగిపోయారు. ముందుగా తన తల్లికి పాదాభివందనం చేసిన తర్వాత సైకిల్పై పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు.
లోక్సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అందరితో ఆగకుండా పార్లమెంట్ సమావేశం వెళ్లకున్న ప్రతిసారి పచ్చలాల్చి కట్టుకుని పసుపు రంగు సైకిల్పై వెళ్లడంతో జాతీయ మీడియాలో సైతం అతని పబ్లిసిటీ ఇచ్చింది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిందని అందుకే సైకిల్పై వస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. జాతీయ రాష్ట్ర స్థాయి సమస్యలపైన వినూత్న కార్యక్రమాలు ప్రచారాలు చేస్తున్న ఎంపీ కలిశెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరాన్ని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. జన్మస్థలమైన శ్రీకాకుళం కానీ ఎంపీగా గెలిచిన విజయనగరంలో కానీ ఏడాదిన్నర కాలంలో ఎంపీగా సాధించింది ఏంటంటే ఒకటి కూడా లేదని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. కేవలం మీడియా సమావేశాలు పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడడం, పచ్చ మీడియాలో వస్తున్న వార్తలు ప్రసారాలను పొగడ్తలతో ముంచెత్తడానికి పరిమితమవుతారన్న టాక్ వినిపిస్తుంది. తద్వారా ఒకవైపు పార్టీ అధిష్టానం దృష్టిలో, మరోవైపు పచ్చ మీడియా అటెన్షన్ను గ్రాబ్ చేయడంలో భాగంగానే ఈ స్టంట్ చేస్తున్నట్టు చర్చించుకుంటున్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా ఆయన టాలెంట్ను గౌరవించాల్సిందే కానీ ఈ అతి పొగడనే భరించలేకపోతున్నామని అంటున్నారట విజయనగరం టీడీపీ లీడర్స్. ఎంపీపై అవినీతి ఆరోపణలు లేనప్పటికీ స్థానిక సమస్యలు, విజయనగర అభివృద్ధిపై పార్లమెంట్లో ప్రస్తావించకపోవడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ఇకనైనా ఎంపీ కలిశెట్టి వాస్తవాలు గ్రహించి కాస్త హుందాగా వ్యవహరిస్తారా? ఉత్తరాంధ్ర ప్రధానంగా విజయనగరం అభివృద్ధిపైన దృష్టి పెడతారో లేదో వేచి చూడాలి. మరి పబ్లిసిటీ మీద పెడుతున్న ఫోకస్ నియోజకవర్గం అభివృద్ధి మీద పెట్టాలని జనం కోరుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.